నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ KPHB కాలనీలో చిల్డ్రన్స్ పార్కులు మహిళా పార్కులను ఏర్పాటు చేశాం కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్న నేత కేసీఆర్ ప్రభుత్వ విప్ షెర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కిపుడి గాంధీ బాబు జైలు నుండి విడుదల కావాలని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు రిలే నిరాహార దీక్ష చేపట్టిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరవ్ శంకర్ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన 6 గుండంతో నిరసన తెలిపిన వెంకటగిరి టీడీపీ నాయకులు ఇక డీటెయిల్స్ లోకి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక KPHB కాలనీలో చిల్డ్రన్స్ పార్కులు మహిళా పార్కులను ఏర్పాటు చేశామని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ శిరీష్ బాబురావుతో కలిసి 35వ రోజు ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుకట్పల్లి నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. బాలాజీనగర్ డివిజన్ లో రోడ్లు డ్రైనేజ్లు మంచినీటి సమస్యతో పాటుగా మహిళల కోసం ప్రత్యేకమైన పార్కులను చిన్న పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్కులను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. మాటలకే పరిమితమైన కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదని అన్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు అందించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. KPHB కాలనీ పార్ట్లో ఇప్పటికే డ్రైనేజీలు వాటర్ లైన్లు పార్కులు ఇండోర్ స్టేడియంలు వాకింగ్ టాక్లు జిమ్ములు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి 3 ఎకరాలు ఎప్పుడు 30-40 సంవత్సరాలని ఎవరు పట్టించుకోకపోతే ఆ ధనలక్ష్మి సెంటర్ ఉన్నటువంటి 3 ఎకరాల ల్యాండ్ని ప్రభుత్వము ప్రజలకు అంకితం చేసి దానికి ఒక 4 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ధనలక్ష్మి సెంటర్లో ఉన్నటువంటి పార్కును డెవలప్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ రోడ్లో 5 ఎకరాల పార్కులు డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ పార్కులు కావాలంటే అక్కడ పార్కులు, మహిళా పార్కులు, మంచినీళ్ళు 24 గంటల కరెంటు, గంట మంచినీళ్ళు. ఎంత ఇబ్బంది ఉండేనో ముందు హౌసింగ్ బోర్డులకు ఆ ఇబ్బంది అంతా మేము గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో KPHB కాలనీ రూపురేఖలు మార్చాం. ఒక మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేశాం. ప్రతి పార్కులో కూడా మహానుల పేర్లు పెట్టాం. అంటే ప్రజలు ఇలా తిరుగుతూ ఉంటే ఆరతులు ఇచ్చి మీరే చూస్తూ ఉన్నారు. ఆరతులు ఇచ్చి పూలు చల్లి మాకు సమస్యలు చిన్న సమస్యలు చెప్తారు తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూసావు సంతోషం అనిపిస్తుందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇలా ఒక స్కూల్ చదువుదామంటే స్కూల్ బిల్డింగ్ లేని పరిస్థితి ఉండే. ధనలక్ష్మి సెంటర్లో ఒక స్కూల్ కట్టేయగలిగాం. బ్రహ్మాండం స్కూల్ కట్టినా వీళ్ళ పిల్లల స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా బాలాజీనగర్ శిరీష బాబురావు ఆధ్వర్యంలో బాలాజీనగర్లో అంజనగర్ కానీ ఉన్నటువంటి రామేంద్ర సొసైటీ కానీ కైతలాపురే కానీ ఇలా బానార్ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను 80-90% పరిష్కరించుకున్నాం. ఇంకో 10-20% ఉన్నాయి, అవి కూడా పరిష్కరించకపోతూ ఉన్నాం. నిన్ననే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ విడత కాకుండా సెకండ్ విడత కూడా నిన్నే డబుల్ బెడ్రూమ్ దేశ
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్ షెల్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కిపుడి గాంధీ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్లు అందుకున్న 1000 మంది లబ్ధిదారులకు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు చెబుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి విడతల వారీగా డబుల్ బెడ్రూమ్లు అందజేలా కృషి చేస్తామని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు చెప్పడం తప్ప ప్రజలకు ఏమి చేయరని అన్నారు. వారు చెప్పే మాటలు విని ఇండ్లు రాని వారు అధైర్యపడవద్దని ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. నల్వాత్రి వెంకటమ్మ జులేకా బి ఎం విజయలక్ష్మి क्या बोला परसों क्या बोला చెప్పింది అడుగు నీ ఇంటి కోసం ఏం చెప్పింది అడుగు అలా నువ్వు చేయాలని చెప్పింది ఎక్కువ కొన్ని కారణాలు లేకుండా ఎఫ్ఐఆర్లో పేర్లు లేకుండా అరెస్టు చేసినటువంటి దుర్మార్గపు పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత గారు ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా ఒక లిక్కర్ కేసులో ఇరికించి క్లీన్ చిట్ నీకు ఎక్కడ కూడా సంబంధం లేదు అని చెప్పి 2 నెలల నాడు చెప్పి మళ్ళీ సమన్స్ పంపించి ఇబ్బందులు పెట్టే కక్ష సాధింపు చర్యలు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందంటే మాకు ఎదురు ఎవరూ నిలబడకూడదు, మేము చెప్పిన మాటే వినాలా అని శాసిస్తూ దుర్మార్గపు పాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా గతంలో 50 సంవత్సరాలు పాలించినాయి. ఏ రకంగా దోచుకున్నారు, ఏ రకంగా రాష్ట్రాన్ని నష్టపరిచారు, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని ఏ రకంగా మార్చారు అన్న విషయాలు కూడా చూసాం. మన దగ్గర బీజేపీ ఎప్పుడు కూడా లేదు. కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్రజా జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసే కార్యక్రమంలో బీజేపీ పాత్ర కీలకంగా ఉన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అదే విధానాన్ని వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో పాటించి రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పెడుతున్నటువంటి దుర్మార్గ పాలన అంతం చేసే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త ప్రతి తెలంగాణవాది కూడా నడుం బిగించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, మనం గెలవాలి, చక్కటి పాలన అందించాలి, సంక్షేమాన్ని అందించాలి, అభివృద్ధిని అందించాలి, 4 సంవత్సరాల 11 నెలలు పక్షపాతం లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించాలి, నెల రోజులు రాజకీయం ఆడాలి. ఈ దుర్మార్గులంతా కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎలక్షన్ వస్తుందంటే మాత్రమే వస్తారు, తర్వాత కనపడొచ్చి బురద జల్లిపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన త్వరగా జైలు నుండి విడుదల కావాలని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు మండలం చిన్నటెక్కూరు ఆంజనేయ స్వామి గుడిలో 108 టెంకాయలను కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాబు గారికి తోడుగా నియంత్రణపై పోరాటం కోసం మేము సైతం కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు దీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు.
చిన్నటేకూరు మురళన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కె మోహన్ పెద్ద నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. ఇంకోటి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రిమాండ్ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ నాయకుడు డాక్టర్ బోలిగల మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరుగుండంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడుని జైలు నుండి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి. జై బాబు, జై బాబు, జై బాబు, బాబు గారిని వెంటనే, బాబు గారిని వెంటనే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నాకు గజనీ ఆపరేషన్ ఉండాలి. నువ్వే బాబా ఏంట్రా జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, బాబు గారిని వెంటనే, బాబు గారిని వెంటనే, బాబు గారిని వెంటనే, బాబు గారిని వెంటనే. జై బాబు, 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 బాబు గారిని వెంటనే, బాబు గారిని వెంటనే, బాబు గారిని వెంటనే. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడిని డౌన్ డౌన్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి. జై బాబు, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. నంద్యాల జిల్లా చాగలం మర్రిలోని అజీం బ్రిలియంట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఓజోన్ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఓజోన్ పొర ప్రాముఖ్యతను, దాన్ని పరిరక్షించడానికి పాటించవలసిన జాగ్రత్తలను నినాదాల రూపంలో
ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాఠశాల నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కాలుష్యాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి మన వంతు ప్రయత్నించాలని, మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని విద్యార్థులు కోరారు. ర్యాలీ అనంతరం పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎంఎస్ అన్సర్ భాషా, ప్రధానోపాధ్యాయుడు ఎం షబ్బీర్ అహ్మద్, ఉపాధ్యాయులు గౌస్ లాజం, నాయబ్ రసూల్, శ్రీనివాసులు, సతీష్ కుమార్, మహబూబ్ సాహెబ్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక ర్యాలీ రూపంలో ప్రజలకు అవగాహన కొరకు కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం యొక్క వ్యక్తులు కూడా పరిరక్షణకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పౌరులుగా ఉండాలని మరియు వస్తువులు మరియు సేవల వినియోగాన్ని ప్రోత్సహిస్తాము. వాతావరణంలోకి ఓజోన్ క్షీణించే పదార్థాలను నియంత్రించడానికి మరియు భూమిపై అన్ని రకాల జీవులను రక్షించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము. మాతృభూమిని రక్షించుకుంటామని, మనము రక్షించుకుంటామని మరియు భవిష్యత్ తరానికి సహజ వనరులను రక్షిస్తామని మేము దీని ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నాము. సనత్ నగర్ డివిజన్ పరిధిలోని జెట్ కాలనీలో గ్రీన్ సిటీ అధినేత బల్కంపేట్ ఎల్లమ్మ, పాలక మండలి సభ్యుడు కొండరాజు సుబ్బరాజు జెట్ కాలనీ మణిహారమైన అర్చిని తన సొంత నిధులతో నిర్మించిన సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానించి ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కోలాన లక్ష్మీ బాలారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కోలాన బాలరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్ బేగ్, పుట్టల శేఖర్, రాజేష్ ముదిరాజ్, షేక్ ఇబ్రహీం, జమీర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. నాకు జక్కాల్ని ప్రజలు, పెద్దలు, మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ సూర్యశంకర్ రెడ్డి, సెక్రటరీ మల్లు ప్రసాద్ గారు, శివారెడ్డి గారు, తర్వాత పోతే మొత్తం వైస్ ప్రెసిడెంట్లు అందరూ కలిసి నాకు ఎంతో బలమునిచ్చి దీన్ని పూర్తి చేయించేదానికి వాళ్ళందరూ నాకు ఎంతో సహకరించి సహాయపడ్డారు. ఇది చాలా సంవత్సరాల నుంచి సుమారుగా 2016లో శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఆర్చి ఆగిందే మంచిదనుకుంటూ ఈరోజు ఒక బ్రహ్మాండమైన ఒక మణిహారం, అంటే మా జక్కాలనీకే ఒక మణిహారం ఆర్చిని
ప్రారంభించేదానికి నాకు వీళ్ళందరూ సహకరించారు. వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోతే అందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషపడుతున్నారు. మన కాలేజీ ఒక ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ వచ్చి ఒకసారి ఈవినింగ్ పోతా రంగరాజు కాలేజీ లెక్చరర్ వచ్చి నాకు ఒక దండము ఆర్చికి ఒక దండం పెట్టాడు. అంటే ఏంది సార్ అంటే జక్కాలనీకి ఒక ప్రతి ప్లాట్కి 5 లక్షలు రేటు పెరిగిందని అని వాల్యూ పెరిగిందని చెప్పారు ఆయన. అది అందరూ మా శివారెడ్డి గారు మా అందరి ముందే చెప్పారు ఆయన. అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ జక్కాలనీ ఒక మణిహారం ఇటువంటి ఆర్చి ఇది బెంగళూరులో ఆర్కిటెక్చర్ దగ్గర మా సురేంద్ర శ్రీను నా కొడుకులు దీన్ని మొత్తం వేయించారు. దాన్ని పూర్తి చేసిన దాకా మేమందరం రాత్రి 3 గంటల అయింది మాకు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలో స్వాతంత్ర సమర యోధుడు కొత్మీర్ ప్రేమ్ రాజ్ యాదవ్ ను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గౌతమ్ రావు, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడుతూ తెలంగాణ విమోచన స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించారని, వారిలో కొత్మీర్ ప్రేమ్ రాజ్ యాదవ్ ఒకరిని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీతో పోతు పెట్టుకుని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వక్రీకరిస్తుందని ఎద్దేవా చేశారు. యువత ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుండి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం యొక్క స్వాతంత్ర పోరాటం అప్పుడున్న నిజాం రాజు ఏ విధంగానైతే అకృత్యాలు చేశారో ఎంతో మందిని మన హిందూ సోదరులను అల్లకుంట కార్పొరేటర్ అమృత గారికి చాలా స్వాగతం పలుకుతుంది. పనిచేస్తున్నారు. అలానే కుమారుడు వీరి నాన్నగారు కూడా స్వాతంత్ర పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్నారు. ఈరోజు వీరు సన్మానించుకోవడం మన అదృష్టంగా మనం భావించవచ్చు. టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సెప్టెంబర్ 17th అఫీషియల్గా నిర్వహిస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కూడా గత 75 సంవత్సరాలుగా ఈ యొక్క సెప్టెంబర్ 17th కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో పక్కనటువంటి మహారాష్ట్ర కొంత ప్రాంతము, కర్ణాటక కొంత ప్రాంతం కూడా తెలంగాణలో ఉండింది. అక్కడ సెప్టెంబర్ 17th నాడు ఏదైతే ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజాకార్లు, ఆ రోజు ఉన్నటువంటి రజాకార్లు వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఈరోజు మజ్లిస్ పార్టీ, ఈ యొక్క మజ్లిస్ పార్టీతో ఉన్నటువంటి కాంగ్రెసు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పొత్తు కారణంగా ఇక్కడ సెప్టెంబర్ 17th కనుక నిర్వహించినట్టయితే మజ్లిస్కు కోపం వస్తుందనే ఒక ఆలోచనతో దీన్ని చరిత్రను పక్కదారి పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి ఆగడాలు, ఆ రోజు తెలంగాణ మహిళల మీద జరిగినటువంటి అసభ్యకరమైనటువంటి సంఘటనలు అవన్నీ కూడా ప్రజలు తెలిస్తే వాళ్ళకు పుట్టగతుల్లో తిరస్కరిస్తారు. ఎందుకంటే ఈరోజు మజ్లిస్తోనే అంటగా అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరియు కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రంలో పుట్టగతులుండే ఆలోచనతో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు సమైక్య దినంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి చరిత్ర చెప్పకుండా రాబోయేటువంటి రోజులలో మళ్ళీ అటువంటిది పునరావృతం కాకుండా యువత తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి 75 years ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ యొక్క తెలంగాణ రాష్ట్రం కూడా జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి సెప్టెంబర్ 17th కూడా రేపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు, ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే యాక్షన్ తీసుకొని యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం విలీనం చేశారో, ఈరోజు అదే హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఇప్పుడు వారు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. రేపు పరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. అమిత్ షా గారు దానికి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ. కాబట్టి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో ముఖ్యంగా ఈరోజు స్వాతంత్ర సంప్రదాయులైనటువంటి ప్రేమరాజు యాదవ్ గారి యొక్క కార్యక్రమం కూడా ఇక్కడ మనం నిర్వహించుకుంటాము. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఆ రోజు విరోచితంగా పోరాడి విరోచితంగా జైల్లోకి వెళ్ళి
తమ కుటుంబాలందరినీ కూడా ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఈ దేశం కొరకు ఈ సమాజం కొరకు పోరాడినటువంటి వ్యక్తులలో ప్రేమరాజు యాదవ్ గారు ఒకరు. కాబట్టి వారిని స్మరించుకుంటూ రాబోయేటువంటి తరానికి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతాను. తెలంగాణలోనే దిల్సుఖ్ నగర్లోని శ్రీ గణేష్ యువ భక్త మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి 2వ స్థానంలో నిలుస్తుందని మండల ప్రతినిధులు నారాయణరావు, రామ్ కుమార్, శేఖర్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ తెలిపారు. గత 36 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి పూజలు ఈసారి 36 అడుగుల మట్టి వినాయకుడితో రూపొందించుకుంటుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం గత 4 సంవత్సరాల నుండి మట్టి వినాయకుడిని ఇక్కడ నెలకొల్పుతున్నామని అన్నారు. అనేక రూపాల్లో ఇప్పటి వరకు ప్రతిష్ఠించామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏపీ ప్రధాన కార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పలకలు అందించారు. మరికొందరు ఆయన పేరు మీద భారీ కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంఆర్పీఎస్ శ్రీకాళహస్తి పట్టణ యువ నాయకుడు పల్లూరు రాజా అధ్యక్షంతో అన్నదానం నిర్వహించారు. కల్వగుంట భరత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను వైసీపీలో గుర్తింపు లభిస్తుందని నూతనంగా ఎంపికైన నంద్యాల జిల్లా జగనన్ గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు సమస్య వర్కర్ షేక్ బాబుల్లా అన్నారు. చాగలమర్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయనను వైసీపీ నాయకులు, కార్యకర్తలు గజమాల శాలువలతో ఘనంగా సన్మానించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈరోజు జేసీఎస్ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఎన్నుకోవడమే ఒక ఉదాహరణ అని నేను గర్వంగా చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా పార్టీని బలోపేతం చేయడం కొరకు కష్టపడుతుంటే పదవులు దానంతకు తానే వస్తాయనే దానికి నిదర్శనం కూడా. మనము ఏ రోజు కూడా మాకు ఈ పదవి ఇప్పించండి, నాకు ఇది కావాలి అని అడిగిన దాఖలాలు ఉండవు. పని చేసుకుంటూ పోతున్నాం. దేవుడు మా అధ్యక్షులకు ఇంకా రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే మన గౌరవ ఎమ్మెల్యే దగ్గర నుండి మిగతా పార్టీ పెద్దలు ఎవరి దృష్టిలో ఎవరు ఏ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు అనే ఒక పనితీరును పరిశీలించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిచే
ఇంత స్థాయి పదవి కూడా నాకు దక్కడం జరిగింది. ఈ పదవి ఇచ్చినందుకు ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పార్టీ 2024లో మా ముఖ్యమంత్రి గారి టార్గెట్ వైనాట్ 175 అనే ఒక పదానికి 175 నియోజకవర్గాలలో కూడా ఈరోజు నాకు ఇంత పెద్ద ఎత్తున గురుతర బాధ్యతలు పెట్టి నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మన నంద్యాల జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలలో కూడా రాష్ట్రంలో వైనాట్ 175 అనే దానికి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతామనే నమ్మకం నాకుంది. ఈ నమ్మకంలో కూడా కీలకమైన పాత్ర సచివాలయ కన్వీనర్లది, అలాగే గృహసారథులది. కాబట్టి వారిని కోఆర్డినేషన్ చేసుకుంటూ 175 స్థానాల్లో కూడా మా నంద్యాల పార్లమెంట్లో ఉండే 7 స్థానాలు కూడా అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఈ పదవి ఈ స్థానం నాకు బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేపీహెచ్పీ కాలనీలో చిల్డ్రన్స్ పార్కులు, మహిళా పార్కులను ఏర్పాటు చేశాం. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్న నేత కేసీఆర్. ప్రభుత్వ విప్ షెర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కిపుడి గాంధీ. బాబు జైలు నుండి విడుదల కావాలని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు, రిలే నిరాహార దీక్ష చేపట్టిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరచంకర్. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన, 6 గుండంతో నిరసన తెలిపిన వెంకటగిరి టీడీపీ నాయకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.